అన్ని శాఖల సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి హైలెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో విభజన సమస్యలపై వివరాలు సేకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన అంశాలపై మాట్లాడదామని నిన్న ఏపీ సీఎం లేఖ రాయడంతో అన్ని శాఖల సెక్రటరీలతో సీఎం రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 6న హైదరాబాద్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ కానున్నారు. బాబుతో భేటీలో చర్చించే విభజన అంశాలపైనే రేవంత్ ఫోకస్ చేశారు. దీంతో అన్ని శాఖల కార్యదర్శులతో విభజన పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. సెక్రటేరియట్ నుంచి యాదగిరి మంతు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం సమీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో, ఐఏఎస్ అధికారులతో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో మొత్తం 29 శాఖలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా సీఎం అధికారులకు సూచించిన విషయాలు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలను గుర్తించి ఆ పనితీరు విధంగా ఐఏఎస్ అధికారులంతా కూడా ఆ దిశగా ముందుకెళ్ళాలి, అదే తరహాలో ఆలోచించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక చాలామంది ఐఏఎస్ అధికారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంల దగ్గర చేసిన అధికారులు కూడా ఇప్పుడు కీలకమైనటువంటి శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాధాన్య అంశాలలో ఆ దిశగా చాలా కీలకంగా పనిచేయాలి, ఆ దిశగానే ఆలోచించాలని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక అధికారులు వచ్చామా పొయ్యామా అన్నట్లు కాకుండా ఆ కొత్త తరంలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా కొత్త ఆలోచనలతో రావాలి, కొత్త ఆలోచనలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి ఇట్లాంటి సూచనలు చేశారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా అనుకుంటే ఈ 6 నెలల్లో ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం సమావేశం కావడం ఇది మొదటిసారి. అయితే ఇందులో ఈ 6 నెలల్లో ప్రభుత్వం పనిచేసినటువంటి పనితీరు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే ప్రజలకు 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారంటీల్లో 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేశాము. ఇక మిగతా 100 రోజులు ఈ ఎన్నికల కోడ్ కారణంగా అమలు చేయలేకపోయాము. ఇక నుంచి పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా పరిపాలన మీదనే దృష్టి పెట్టాలి, ఆ దిశగానే ఆలోచించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా ఇన్ టైంలో రాలేకపోతున్నారు. సో దానివల్ల ప్రజలకు కూడా అందుబాటులో ఉండట్లేదు. సో సెక్రటరియట్స్ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇన్ టైంలో ఆఫీసులకు రావాలి, తర్వాత వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు వాళ్ళ ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే సో అట్లాంటి ప్రజలపైన చికాకు పడకుండా వాళ్ళకు సరైన సమాధానం చెప్పి అవసరమైతే ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటో అనే దాని మీద కూడా అధికారులు వాళ్ళకు సూచనలు చేయాలి తప్ప వాళ్ళ అంటే ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అపనింద రాకుండా, ప్రభుత్వం పైన నిందలు వేయకుండా ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో చెప్పారు. ఇక దీంతోపాటు చాలామంది కలెక్టర్లు కూడా కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు, బయట ఎక్కడ కూడా తిరగట్లేదు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన ఎక్కడ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేయట్లేదు. ఇక వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ లాంటి కేంద్రాలను కూడా పరిశీలించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అధికారుల పనితీరు పైన సమీక్షించుకోవాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో చెప్పారు. ఇక ఉన్నత స్థాయి అధికారులు సైతం వాళ్ళు కేవలం ఆ కార్యాలయానికే పరిమితం కాకుండా అవసరమైతే అక్కడుండే సిబ్బందితో అధికారులు సమీక్షలు నిర్వహించుకోవాలి, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు చేసుకోవాలి. సో అక్కడ ఉన్నటువంటి అక్కడ సమస్యలు ఏమున్నాయి, తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో చెప్పారు. వీటితో పాటు ఇక అధికారులందరూ కూడా ఏదైతే ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఉద్దేశాలు ఉండవు, సో నేను అధికారుల పనితీరును బట్టే వాళ్ళకు ప్రమోషన్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళ గుర్తింపు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో చెప్పారంటే ఓవరాల్గా ఈ కాంగ్రెస్ సహాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, ఏటికి ప్రయారిటీ ఇవ్వబోతుంది, సో అధికారులు ఎలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి, గతంలో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి డిఫరెన్స్ ఏంటి, సో ఇట్లా ఓవరాల్గా ఈ దానిపైన ఇవాళ అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ప్రజలకు సంబంధించి అంటే ప్రజాపాలనని ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈ ప్రజాపాలనలో ప్రజలకు సంబంధించి ఎలాంటి కూడా ఇబ్బంది కావద్దు, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో
గ్రౌండ్ లెవెల్లో కూడా నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో ఆ అర్హులకు అందే విధంగా అధికారులు పనిచేయాలి అని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో చెప్పారంటే ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ఈ అధికారులందరూ కూడా ప్రభుత్వ ప్రయారిటీస్ని బట్టే ఆలోచన చేయాలి, ఆ దిశగానే ముందుకెళ్ళాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో అధికారులకు సూచించారు. సౌజన్య.